ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చివేయగల 2 పారిశ్రామిక నడవలపై మరో ముందడుగు పడింది. కీలకమైన విశాఖ చెన్నై బెంగళూరు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలను సత్వరం పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలోని 4 జిల్లాలను కూడా పారిశ్రామిక నడవల పరిధిలో చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. విశాఖ, చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవలపై పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం DIPP ప్రజెంటేషన్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులు అందిస్తోంది. చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవకు జైకా ఆర్థిక సాయం చేస్తోంది. ఈ కారిడార్లను త్వరగా పూర్తి చేయాలని ఈ 2 సంస్థలు ఉత్సుకతతో ఉన్నాయని DIPP కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. పెట్టుబడులను వేగంగా ఆకర్షిస్తుండడం, సమర్థమైన, స్థిరమైన నాయకత్వం వల్ల ఆర్థిక సంస్థలు వీటిని త్వరగా పూర్తి చేయడానికి ముందుకొచ్చాయని చెప్పారు. ఈ కారిడార్ల పరిధిలో 3 నోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ, కృష్ణపట్నం, ఏర్పేడు, శ్రీకాళహస్తిలను రాష్ట్రంలో ముఖ్యమైన నోడ్లుగా గుర్తించినట్టు చెప్పారు. విశాఖ, చెన్నై కారిడార్లో అచ్యుతాపురాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవలో కృష్ణపట్నం ప్రాంతాన్ని ఒక నోడ్గా గుర్తించామని అమితాబ్ కాంత్ తెలిపారు. భవిష్యత్తులో కృష్ణపట్నం దక్షిణ దేశంలో అతి ముఖ్యమైన పోర్టుగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. డీప్ వాటర్ పోర్టు కావడం వల్ల దీనికి ప్రాముఖ్యత వస్తుందన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉండటం, కొత్త రాజధాని అమరావతికి దగ్గరలో ఉండటం, చెన్నై నౌకాశ్రయానికి సిటీ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండటం వల్ల కృష్ణపట్నం పోర్టుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ పోర్టు కార్గోలో చెన్నైకి దీటుగా ఎదిగిందని, భవిష్యత్తులో అగ్రగామి ఓడరేవుగా నిలుస్తుందని అన్నారు. కృష్ణపట్నం నోడ్ విస్తీర్ణాన్ని మొత్తం 13,971 ఎకరాలుగా గుర్తించామని, ఇందులో కొంత ప్రైవేట్ భూమి కూడా ఉందని DIPP కార్యదర్శి వివరించారు. విశాఖ నోడ్ పరిధి 11,200 ఎకరాలని పేర్కొన్నారు. తొలి దశలో తమిళనాడులోని పొన్నేరి, కర్ణాటకలోని తుంకూరు, ఏపీలోని కృష్ణపట్నం నోడ్లను పూర్తి చేస్తామని DIPP కార్యదర్శి చెప్పారు. ప్రకాశం జిల్లా వాల్మీకిపురం, చిత్తూరు జిల్లాలోని కలికిరిని తయారీ రంగానికి పెట్టుబడి జోన్లుగా గుర్తించామని, నెల్లూరు జిల్లాలో భారీ తోలు పరిశ్రమల సమూహాన్ని అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఇది పూర్తయితే 4,500 మందికి నేరుగా, 15,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. 54 మంది విద్యార్థులతో నాగార్జున విశ్వవిద్యాలయంలోని తాత్కాలిక క్యాంపస్లో ఏర్పాటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను మున్ముందు అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతామని అమితాబ్ కాంత్ తెలిపారు. CRDA పరిధిలో NIDకి 100 ఎకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో APIIC ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణయ్య, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, EDB చైర్మన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి PV రమేష్, CM ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.